ముందు వీడియోలో అసలు నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అండ్ కంటెంట్ ఏం చేస్తాను అండ్ నా వీడియోస్ మీరెందుకు చూడాలని చెప్పాను. సో ఫస్ట్ ఆ వీడియో కవర్ చేయండి. సో నేను ఈ వీడియోలో ఎలాంటి కేటగిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తానో చెప్తాను. అండ్ నేను నా వీడియోస్ని 5 కేటగిరీస్గా డివైడ్ చేశాను. అవి ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషనల్, హెల్త్ అండ్ ఫిట్నెస్, నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ, సోషల్ టాక్స్ అండ్ కెరీర్. అండ్ ఈ 5 కేటగిరీస్ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఒక యూట్యూబర్ సక్సెస్ అవ్వాలంటే వాడికి ఒక పర్టికులర్ స్ట్రీమ్ ఆర్ ఒక పర్టికులర్ కేటగిరీ ఉండాలి. అప్పుడే యూట్యూబ్ ఆల్గోరిథం ఒక పర్టికులర్ కేటగిరీలో ఉన్న ఛానల్ని ఆ పర్టికులర్ కేటగిరీని ఇష్టపడే పర్సన్కి రికమెండ్ చేస్తుంది. అప్పుడే ఆ ఛానల్ గ్రో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాన్వేష్ నగర్ ఛానల్ తీసుకుందాం. ఆయన ఛానల్ నుంచి ఎలాంటి కేటగిరీస్ ఆఫ్ వీడియోస్ వచ్చినా అది ట్రావెలింగ్ సంబంధించిందని మనకు తెలుసు. సో ఆ కేటగిరీని ఇష్టపడే ఆడియన్స్ డెఫినెట్గా ఆ వీడియోస్ చూస్తారు. యూట్యూబ్ ఆల్గోరిథం కూడా ఆ ఛానల్ని రికమెండ్ చేస్తుంది. ఆ ఛానల్ గ్రో అవుతుంది. సో నేను ఇక్కడ తీసుకున్న టాస్క్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను సింగిల్ ఛానల్లోని డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలి, సైమల్టేనియస్గా గ్రో చేయాలి. అండ్ మన ఆడియన్స్కి మన ఛానల్ నుంచి ఎలాంటి వీడియోస్ ఏ టైంకి వస్తాయో తెలియదు. సో యూట్యూబ్ ఆల్గోరిథం కూడా ఒక పర్టికులర్ సెట్ అయిన ఆడియన్స్కి మన వీడియోస్ని రికమెండ్ చేయలేదు. సో ఇది ఇప్పుడు చాలా టఫ్ టాస్క్ అవుతుంది. సో నేను ఇప్పుడు చేయాల్సింది ఒక్కటే, నేను ఏ కేటగిరీలో వీడియో చేసినా దాని నుంచి 100% ఆఫ్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం. సో ది జ్ఞాన్ ఛానల్ నుంచి ఏం వచ్చినా దాని నుంచి మనం 100% ఆఫ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తామని మన ఆడియన్స్ అనుకునేలా నేను చెయ్యాలి. అండ్ ఆ విధంగా నేను నా ఛానల్ని అండ్ నా కంటెంట్ని డిజైన్ చేయాలి. సో నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగను. నా ఛానల్ నుంచి మీరు కంటెంట్ అండ్ నాలెడ్జ్ గెయిన్ చేస్తేనే చేయండి, లేకపోతే లేదు. సో హాయ్ గైస్, దిస్ ఇస్ జ్ఞానేంద్ర ఉన్నపక అండ్ వెల్కమ్. యాక్చువల్గా నేను ఫస్ట్ కంటెంట్ వీడియో ఏ కేటగిరీ మీద చేద్దామని చాలా ఆలోచించాను. సో అప్పుడు నా ఫేవరెట్ కేటగిరీ నాకు గుర్తొచ్చింది. సో అదే హెల్త్ అండ్ ఫిట్నెస్. సో నేను ఏ కేటగిరీ ఆఫ్ వీడియో చేసినా ఫస్ట్ అది రూట్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. సో లెట్ స్టార్ట్ విత్ హెల్త్ అండ్ ఫిట్నెస్. హెల్త్, ఫిట్నెస్ రెండు ఇంటర్ రిలేటెడ్. మనం ఫిట్నెస్ కావాలంటే ఫస్ట్ మనం హెల్తీగా ఉండాలి. అది ఎలానో చెప్తాను. చాలామంది వాళ్ళ ఇన్నర్ హెల్త్ ఎంత వరస్ట్గా ఉన్నా వాళ్ళు ఫిట్ అయిపోవాలి, జిమ్కి వెళ్ళాలి, మజిల్ బిల్డప్ చేసేయాలని అనుకుంటారు. బట్ అది చాలా వరస్ట్ థింగ్. ఫస్ట్ మీ ఇన్నర్ హెల్త్ సెర్చ్ చేసుకోండి, అప్పుడే మీరు ఫిట్నెస్ గురించి ఆలోచించండి. ఇప్పుడు ఈ టాపిక్ని మనం హెల్త్ నుంచి స్టార్ట్ చేద్దాం. హెల్త్ గురించి మాట్లాడుకుంటే అందులో 2 కేటగిరీస్ ఉంటాయి. వన్ ఈజ్ ఫిజికల్ హెల్త్ అండ్ అనదర్ వన్ ఈజ్ మెంటల్ హెల్త్. సో ఇఫ్ ఎ పర్సన్ వాంట్స్ టు గెట్ ఫిట్, ఫస్ట్ హీ మస్ట్ బి గుడ్ అట్ బోత్ ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ టూ. సో ఈ 2 కేటగిరీస్లో ఏ ఒక్క కేటగిరీ ఆ పర్సన్కి లేకపోతే హీఈస్ నాట్ సూటబుల్ ఫర్ ఫిట్నెస్ బికాస్ హీఈస్ నాట్ హెల్దీ. సో ఫస్ట్ మనం ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటే ఫిజికల్ హెల్త్ 2 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వన్ ఈజ్ యాక్టివిటీ అండ్ అనదర్ వన్ ఈజ్ డైట్. ఒక పర్సన్ ఫిజికల్గా హెల్దీగా ఉండాలి అంటే వాడు ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉండాలి, ఇన్ ద సేమ్ వే సైమల్టేనియస్గా మంచి ప్రాపర్ డైట్ కూడా తీసుకుంటూ ఉండాలి. కొంతమంది మంచిగా ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు అండ్ బాడీ బిల్డప్ చేస్తూ ఉంటారు, బట్ డైట్కి వచ్చేసరికి మొత్తం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ జంక్ ఫుడ్స్ తీసుకోవడం, ప్యాకేజ్ ఫుడ్స్ తీసుకోవడం అండ్ హెవీ ఆయిల్ అండ్ మసాలా ఫుడ్స్ తీసుకోవడం, ఇవన్నీ మీ బాడీని స్ట్రైన్ అండ్ డిస్టర్బ్ చేస్తాయి తప్ప మీకు ఏ యూజ్ ఉండదు. అండ్ ఇక్కడ డైట్ అంటే స్పెషల్గా మీరే డైట్ ప్లాన్ తీసుకోక్కర్లేదు, జస్ట్ మీ హెల్దీ అండ్ హోమ్లీ ఫుడ్ మీరు తీసుకుంటే చాలు. ఇన్ ద సేమ్ వే కొంతమంది మంచిగా డైట్ తీసుకుంటూ ఉంటారు కానీ ఫిజికల్ యాక్టివిటీస్ ఏం చేయరు. సో మినిమం 45 మినిట్స్ ఇన్ ఏ డే మీరు ఫిజికల్ యాక్టివిటీస్కి స్పెండ్ చేస్తే అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అట్లీస్ట్ బిట్వీన్ ఎవ్రీ మీల్ కొద్దిగా 100 మీటర్స్ వాకింగ్ చేసినా పర్వాలేదు. సో ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుకున్నాం. నౌ కమింగ్ టు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ, మెంటల్ హెల్త్. ఈ కేటగిరీ చాలా 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 ఇంపార్టెంట్ మన లైఫ్కి, బట్ అందరూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం చాలామంది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఏజ్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఆఫీస్ టెన్షన్స్ అవ్వచ్చు, వర్క్లోడ్ అవ్వచ్చు, కాలేజెస్లో ఎగ్జామ్స్ టెన్షన్స్ అవ్వచ్చు, అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్లో గొడవలు అవ్వచ్చు, అండ్ ఎనీథింగ్. వాళ్ళందరూ ప్రాపర్ మెడిటేషన్ చేస్తూ ఉండాలి అండ్ మీ ఫ్యామిలీతో మీరు కొద్దిగా టైం స్పెండ్ చేస్తూ ఉండాలి. అండ్ బెటర్ యోగా మే హెల్ప్ యూ. ఇవన్నీ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటాయి, బట్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీ హెల్త్ కండిషన్ ఆర్ మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఫస్ట్ మీరు తెలుసుకోండి. మీ గురించి మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అండ్ మీలో ఉన్న ఫాల్ట్స్ ఎప్పుడైతే గమనిస్తారో అండ్ వాటిని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తారో అప్పుడే మీ రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది.
లైఫ్ ఎప్పుడు చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటుంది. బట్ మీరు ఎప్పుడైతే ఆ రేస్లో పార్టిసిపేట్ చేస్తారో అప్పుడే మీ రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడే సక్సెస్ అవుతారు. సో ఇట్స్ జస్ట్ ఏ బిగినింగ్. ఫ్యూచర్లో ప్రతిదీ క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇప్పుడైనా పరిగెట్టడం స్టార్ట్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, జ్ఞాన్ అంటే వన్ హూ ఎక్వైర్స్ నాలెడ్జ్ అండ్ ప్రొవైడ్స్ నాలెడ్జ్. సో బీ ద రియల్ జ్ఞాన్. థ్యాంక్ యూ.